ప్రతి ఒక్క వ్యక్తికి సొంతింటి కల ఉంటుంది. సొంత ఇంటిని నిర్మించుకొని లేదా కొనుక్కొని తనకు నచ్చినట్లుగా అందులో నివసించాలని అందరూ కోరుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు కట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఇల్లు కట్టేటప్పుడు ఎలాగైతే నియమాలు పాటించాలో, ఇల్లు కట్టిన తర్వాత అందులోకి ప్రవేశించేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాల ప్రకారం మనం గృహప్రవేశం చేస్తే జీవితంలో ఎటువంటి సమస్య తలెత్తదు. ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆది, శని, మంగళవారాల్లో ఎప్పుడూ కొత్త ఇంట్లోకి ప్రవేశించకండి. గృహప్రవేశం చేసేటప్పుడు పూజాపథం బాగా చేయాలి. ఆ పూజలో గృహయజ్ఞం చేయాలి. చతుర్థి, నవమి, అమావాస్య తిథి నాడు ఇంట్లోకి ప్రవేశించవద్దు. కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు మగవాళ్ళు ముందుగా ప్రవేశించకూడదు. స్త్రీలు ముందుగా కొత్త గృహప్రవేశం చేయడం శుభప్రదం. మీరు మీ కుటుంబానికి సంబంధించిన ఏ స్త్రీ అయినా కావచ్చు. తల్లి, సోదరి, భార్య ఎవరైనా ముందు కొత్త గృహప్రవేశం చేయడం మంచిది. గృహప్రవేశం రోజున గృహంలో అల్పాన్ని గీయడం చాలా మంచిది. ఈ రోజున ఇంట్లో పొగ పెట్టడం చాలా శ్రేయస్కరం. గృహప్రవేశ పూజా సమయంలో ఒక గదిలో మాత్రమే పూజ చేయరాదు. వంటగది, ఇంటిలోని ప్రతి గదిలోనూ పూజ చేయడం అవసరం. గృహప్రవేశం చేసే సమయంలో ముందుగా ఇంట్లోకి ప్రవేశించే వ్యక్తి కొబ్బరికాయ, పచ్చిపాలు, బెల్లం, బియ్యం, పసుపు తీసుకురావాలి. గృహప్రవేశం రోజున 5 లేదా 7 పూజారులకు భోజనం పెట్టండి. అంతేకాకుండా పేదలకు భోజనం పెట్టడం శుభ పరిణామం. ఈ ఏడాది గృహప్రవేశానికి అనుకూలమైన తేదీలు: జనవరిలో గృహప్రవేశానికి శుభ సమయం లేదు. ఫిబ్రవరిలో 6, 7, 8, 14, 15, 17 తేదీలు గృహప్రవేశానికి మంచిది. మార్చి నెలలో 1, 5, 6, 14, 15 తేదీలు గృహప్రవేశానికి అనుకూలం. ఇక ఏప్రిల్ నెలలో 30వ తేదీ గృహప్రవేశానికి అనుకూలం. మే నెలలో 1, 7, 8, 9, 10, 14, 17, 22, 23, 28 తేదీలు గృహప్రవేశానికి అనుకూలం. జూన్ నెలలో 4, 6 తేదీల్లో గృహప్రవేశం చేస్తే మంచిది. జూలై నుండి సెప్టెంబర్ వరకు గృహప్రవేశానికి ఎలాంటి శుభ సమయం లేదు. అక్టోబర్లో 23, 24, 29 తేదీలు గృహప్రవేశానికి అనుకూలం. ఇక నవంబర్ నెలలో 3, 6, 7, 8, 14, 15, 24, 29 తేదీలు గృహప్రవేశానికి అనుకూలం. చివరగా డిసెంబర్ నెలలో 1, 5, 6 తేదీలు గృహప్రవేశానికి అనుకూలమైన రోజులు.